దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో దేవుని బిడ్డలై ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తములో ప్రతి కుటుంబము దీవెనకరముగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరముగా ఉండాలని, ప్రతి వారు దేవుని యొక్క కృపను పొందాలి అని చెప్పి దేవుడిచ్చిన ఒక ప్రత్యక్షతను బట్టి 21 రోజు ప్రార్థనలు ఏర్పాటు చేయటానికి దేవుడు ఎంతగానో సహాయమును చేసి ఉన్నాడు. ఈ 21 రోజు ప్రార్థనా కూడికలు మన పనికి ఎలాంటి ఆటంకాలు లేవు, అభ్యంతరాలు కూడా లేవు. మన వ్యాపారాలకి ఏమాత్రము ఆటంకాలు లేవు, అభ్యంతరాలు లేవు. మన ఉద్యోగాలకి ఏమాత్రమును కూడా ఆటంకము లేదు, అభ్యంతరమును కూడా లేదు. ప్రతి పగలు మనము చేసుకునే ఉద్యోగాన్ని మనం చేసుకోవచ్చు, మనం చేసుకునే వ్యవసాయ పనిని మనం చేసుకోవచ్చు, మనం చేసుకునే వ్యాపారాన్ని మనం చేసుకోవచ్చు, మనం చేసుకునే ఏ పనైనా చేసుకుని రాత్రికాల సమయంలో నిర్లక్షణమును చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో గనక మనం ఉండగలిగితే మనము దేవుని మందిరములో ఉన్న విధానమును దేవుడు చూచి ఖచ్చితంగా మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు అంటే, ఆయన ఆకాశంలో నుండి భూమి మీదున్న తన బిడ్డలైన వారిని చూచుచున్న దేవుడై ఉన్నాడు. తన బిడ్డలైన వారిని చూచుచున్న దేవుడై ఉన్నాడు. అదే సేమ్ టైంలో ఈ భూ ప్రపంచముల మీద ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో వారందరిని కూడా దేవుడు చూచుచున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క పిల్లలు ఈ దేశములో లేక లోకములో ఉన్న వారి యొక్క పిల్లలు, ప్రజలు ఏ విధంగా ఉన్నారో సమస్తాన్ని కూడా దేవుడు చూచుచున్న దేవుడై ఉన్నాడు. దేవుడి స్తోత్రం. సూర్యుడు ఉదయాన్నే ఉదయించి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను కూడా వెండను కుమ్మరించువాడై ఉన్నాడు. భక్తి గలవారి మీదను భక్తిహీనుల మీద కూడాను సూర్యుడు ఎండను అనుగ్రహించువాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చూడండి, దేవుని సృష్టిలో ఒక సూర్యుడే అందరికీ చక్కటి పిల్లల ఎండను ఇస్తూ ఉంటే, ఆ సూర్యుడిని సృష్టించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ దేవుడు భక్తి గలవారిని చూచే దేవుడు, భక్తిహీనులు కూడా చూచే దేవుడు, నీతిమంతుల్ని చూచే దేవుడు, అవినీతిమంతుల్ని కూడా చూచే దేవుడు, మందిరానికి వచ్చే వారిని చూచే దేవుడు, మందిరానికి రాని వారిని కూడా
చూచే దేవుడు. ప్రార్థించే వారిని చూచే దేవుడు, ప్రార్థన చేయలేని వారిని కూడా చూచే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మనము ఆరాధించుచున్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భక్తుడునై ఉన్న మోషేను దేవుడు చూచాడు. మోషేను దేవుడు చూచాడు. మోషేను దేవుడు చూచి, ప్రియులారా, మోషే అందరిలో సాత్వికుడని, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, మోషే అందరిలో ప్రియులారా ఏమండి వినయమును కలిగిన వాడని మోషేను దేవుడు చూచి తన పని నిమిత్తమై దేవుడు మోషేను పిలుచుకున్నవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు కనుక పిలిచిన దేవుడు మోషే పట్ల ఏమండి ఆయన నిలిచి తోడుగా ఉండి మోషే ద్వారా చేయవలసిన కార్యములన్నీ కూడా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. మోషే ద్వారా ఏ కార్యమైతే చేయాలో, ఏ ప్రజల మధ్యలో ఏ కార్యం చేయాలో, ఏ దేశములో ఏ కార్యమును చేయాలో ఆ కార్యాన్ని మోషే ద్వారా దేవుడు ఖచ్చితంగా జరిగించిన వాడై ఉన్నాడు. ఆ క్రమములో ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ కాలేబులతో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మోషే ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? అమ్మ చెప్పండి, ఎవరి ద్వారా మాట్లాడాడు? దేవుని స్తోత్రం. చిన్న మాట మనం చదువుతాం వాక్యములు. రండి ఇప్పుడు చిన్న మాట చదువుతాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదామండి. యోధా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసెను. కాదేషు బెర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనములో మనము చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మోషే ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. ఎవరి ద్వారా దేవుడు మాట్లాడి, ఎవరిని గురించి? ఎవరిని గురించి? మోషేను ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు అంటే దేవుని యొక్క లేఖనములు మనము చూస్తే పిల్లలు చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఎవరిని గురించి దేవుడు మోషేను నిలబెట్టుకుని మాట్లాడి ఉన్నాడు అంటే ప్రియులరా, ఒకసారి ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్న ఫరో ఎదుట దేవుడు నిలబెట్టి మోషేలో నుండి దేవుడు మాట్లాడి ఫరోతో ఏ మోషే అయితే మాట్లాడాడో అదే మోషే యెహోషువతోను కాలేబులతో కూడా మాట్లాడి ఉన్నాడు. కాలేబులు యెహోషువతో మాట్లాడిన అదే మోషేతో 6
లక్షల మంది పైగా ఉన్న ఇశ్రాయేలుతో కూడా దేవుడు మాట్లాడాడు. నమ్మితే తప్పుడు కొట్టి ప్రభుని మనందరం స్తుతిద్దామా? అందరూ మనం కలిసి ప్రభుని స్తుతిద్దామా? yes. హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా మాట్లాడగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్కరితో కాదు, ఇద్దరితో కాదు, ముగ్గురితో కాదు, వేల కొలది ప్రజలతో మాట్లాడగలిగిన దేవుడై ఉన్నాడు. లక్షల కొలది ప్రజలతో మాట్లాడగలిగిన దేవుడై ఉన్నాడు. నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఎలాంటి దేవుడంటే ప్రజలందరితో మాట్లాడగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన జీవములు కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన రాయి కాదు, ఆయన రప్ప కాదు, ఆయన జీవములు గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడే, దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే నీతో నాతో మనతో కూడా మాట్లాడగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క బిడ్డలతో ఏ దినమున ఏ రీతిగా మాట్లాడాలో, ఏ సమయములో ఏ రీతిగా మాట్లాడాలో, ఎవరి హృదయములో దుఃఖము నుండి విడుదల కలుగుతుందో, ఎవరి యొక్క హృదయాల చింత నుండి విడుదల కలుగుతుందో ఆ విధమైన రీతిలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయములో ప్రియులారా, ఏమండి, దేవుడు యెహోషువతోను కాలేబులతోను మోషే ద్వారా దేవుడు మాట్లాడిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడి ఉన్న తరువాత ఏమండి, ఈ మాటలు కాలేబులు ఏమండి మరిచిపోగా యెహోషువ కాలేబుకు జ్ఞాపకమును చేస్తున్నాడు. కాలేబు, నిన్ను గురించి, నన్ను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోషే ద్వారా ఒక రోజుని మాట్లాడి ఉన్నాడు. నిన్ను గురించి, నన్ను గురించి మోషే ద్వారా దేవుడు మాట్లాడిన వాడై ఉన్నాడు అని చెప్పి ప్రియులారా, యెహోషువయే కాలేబుకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మాట్లాడినప్పుడు ఆయన యొక్క మాటను మనము ఒకవేళ మరిచిపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రము మరిచిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన మాట్లాడితే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేర్చువాడై ఉన్నాడు. నీ పట్ల దేవుడు చెయ్యాలనుకున్న కార్యము నీకు బయలుపరిస్తే ఖచ్చితంగా అది నీ పట్ల తన కార్యమును నెరవేర్చే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, యెహోషువతో దేవుడు ఎందుకు మాట్లాడాడు? యెహోషువతో దేవుడు ఎందుకు మాట్లాడాడు? కాలేబుతో దేవుడు ఎందుకు మాట్లాడి ఉన్నాడు? దేవుడే ఎవడి యెహోషువతోను కాలేబుతోను మాట్లాడటానికి గల కారణాలు ఏమిటి? వారి కలిగి ఉన్న క్రియలు ఏమిటి? వారు కలిగి ఉన్న ప్రియులరా ఏమండి పరిస్థితి ఏమిటి అని చెప్పి ప్రియులరా మీరు అడిగితే, దేవుని లేఖనములో యెహోషువను గురించి అనేక మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా,
దేవుడు మాట్లాడటానికి గల కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిగా యెహోషువలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే పిల్లరా, చదవండి ఒకసారి దేవుని వాక్యాన్ని. మొట్టమొదటి లక్షణం ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీయు ప్రజలకు వినిపించిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒక యెహోషువతో దేవుడు మాట్లాడటానికి గల కారణం ఏమిటి అంటే, దైవజనుడునయున్న మోషేయును నూను కుమారుడునయున్న యెహోషువయును కీర్తనలను పాడిరి. ఏం చేశారట? ఏమండి ప్రియుల, కీర్తన అనేది ఎక్కడ పాడతారు? ఒక పాట అనేది ఎక్కడ పాడతారు? ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో పాడతారు, దేవుని మందిరములో పాడతారు, దేవుని చేత ఏర్పరచబడి ఉన్న ప్రతి ప్రార్థనా కూటంలో కీర్తనలు పాడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, ఏమండి, యెహోషువను దైవజనుడైన మోషేయును కలిసి కీర్తనలను పాడుచూ ఉన్నారట. ఎక్కడ పాడుతూ ఉన్నారు అంటే, ప్రజలందరూ చెప్పాలి, ప్రజలందరూ చెప్పాలి. ఎక్కడ? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వారిద్దరే ఒక చోట కూడుకుని పాడటం లేదు. యెహోషువ ఒక్కడే ఉండి పాడటం లేదు. దైవజనుడితో కలిసి యెహోషువ కీర్తన పాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి, యెహోషువతో దేవుడు మాట్లాడటానికి ఏమండి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, మోషే కంటే యెహోషువ జ్ఞానం కలిగిన వాడై ఉండొచ్చు, మోషే కంటే యెహోషువ మంచి స్వరము కలిగిన వాడై ఉండొచ్చు, మోషే కంటే యెహోషువ మంచి గాత్రాన్ని కలిగిన వాడై ఉండొచ్చు, మోషే కంటే యెహోషువ ప్రియుడా మంచి టాలెంట్ కలిగి ఉండొచ్చు. ఎవరు అలా చెప్తలేదండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే కంటే ఓ మంచి శ్రేష్టమైన టాలెంట్ కలిగిన వాడైనప్పటికీ కూడా దైవజనుల్ని విడిచిపెట్టలేదు. మోషే మంచి ఏమండి యెహోషువ మంచి స్వరము కలిగిన వాడునైనప్పటికీ దైవజనులను వదిలిపెట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ ఏది పాడినను, ఏ కీర్తన పాడినా, ఏ పాట పాడినా దైవజనుడితో కలిసి దేవుని సన్నిధిలో కీర్తన పాడుతూ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దైవజనుని అనుసరించి దైవజనుడి యొక్క రాగమును కలిపి, దైవజనుడి యొక్క ప్రియ వాయుస్సును కలిపి దైవజనుడితో పాటుగా కీర్తన పాడుతూ
దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేవాడట. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేటి సంఘంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, యెహోషువ లాంటి క్రియలు కలిగిన విశ్వాసులు లేరు. చెప్పాలండి, మీరు ఏంటో చూస్తున్నా ఇంకా నాకు అర్థమవుతలేదు. ఏమండి, నేను కొత్తగా ఉందండి, కొత్తగా ఉన్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి సంఘములో దేవుని యొక్క పిల్లల యొక్క పరిస్థితులు ఎలాగున్నవి అంటే, ఏమండి, దైవజనుడితో అనుసరించి దేవుని స్తుతించేవారు, దైవజనుడితో కలిసి కీర్తనలు పాడేవారు సంఘాలలో కొదువైపోయారు. దైవజనుడితో కలిసి ప్రార్థించేవారు కొదువైపోయారు. దైవజనుడితో కలిసి పరిచర్య చేసేవాళ్ళు కొదువైపోయారు. దైవజనుడితో కలిసి కష్టపడేవాళ్ళు సంఘములో లేరు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన కూటాల్లో దేవుని యొక్క బిడ్డలుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యెహోషువ లాంటి క్రియలు మనము కలిగితే దైవజనుడితో పాటు కలిసి దేవుని పని మనము చేయగలుగుతాం. ఇజ్రాయేల్ గారు ఎదురవుతారా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, యెహోషువ లాంటి మనస్సు కలిగి ఉంటే దైవజనుడితో కలిసి సంఘము పని చేయగలుగుతుంది. హల్లెలూయా. యెహోషువ లాంటి క్రియలు కలిగి ఉండాలని, యెహోషువ లాంటి మనస్సు కలిగి ఉండాలని చెప్పి 21 రోజు ప్రార్థన కూడుకులు ఏర్పాటు చేయబడ్డాయి. నమ్మితే గట్టిగా తప్పుడు కొట్టి ప్రభుని మనం స్తుతిద్దామా? గట్టిగా తప్పుడు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రియులనేవండి, ఖచ్చితంగా దైవజనుడితో అనుసరించి సంఘము నడిచినప్పుడే ప్రార్థనా కూటానికి విలువ ఉంటుంది. దైవజనుడితో కలిసి ప్రార్థించినప్పుడు, పరిచర్యలో ఉన్నప్పుడే ఏర్పరుచుకున్న ప్రార్థనా కూటానికి విలువ ఉంటుంది. ఆ ప్రార్థనా కూడుకుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడై ఉన్నాడు. నా దేవుని పిల్లలారా, నేను నమ్ముతూ ఉన్నాను, ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనా కూడుకుల ద్వారా దైవజనుడితో పాటు వేకేపించి కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ప్రభుని మహిమపరచువారు ఉంటే ఖచ్చితంగా దేవుని కార్యాలు చూడగలుగుతూ ఉన్నారు. నమ్మితే గట్టిగా తప్పుడు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? yes hallelujah హల్లెలూయా. గనుక ప్రియుల, మొట్టమొదటి యొక్క లక్షణం ఏమిటి అంటే, యెహోషువలో ఉన్నది దైవజనుడితో కలిసి కీర్తనలు పాడేవాడు. రెండవది చూద్దాం. రెండవదిగా ప్రియమైన దేవుని పిల్లలారా, అదే ద్వితీయోపదేశ కాండములో 31వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమయ్యెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనము చూస్తే ప్రియులారా,
మోషేయును యెహోషువను ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారట చెప్పాలి. ఎక్కడికి వెళ్ళారు? ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారము దేనిని చూపిస్తుంది? దేనికి సాదృశ్యముగా ఉంది? దేనికి సాదృశ్యముగా ఉంది అమ్మ చెప్పండి. దేనికి సాదృశ్యం ఉంది? దేనికి సాదృశ్యముగా ఉంది అంటే ఆయన మందిరానికి సాదృశ్యముగా ఉంది. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారము దేనిని చూపిస్తూ ఉంది అంటే దేవుని మందిరాన్ని చూపిస్తూ ఉంది. దేవుని మందిరానికి సాదృశ్యముగా ఉన్నది. ఇంకా మీకు లోతైన అనుభవముల్లో ప్రకటించాలి అంటే ఆ ప్రత్యక్ష గుడారము దేనికి సూచనగా ఉందంటే ఆయన ప్రత్యక్షతకు సూచనగా ఉంది. ఆయన దిగి వచ్చే స్థలానికి సూచనగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారమనే దేవుని మందిరానికి యెహోషువ ఒక్కడే వెళ్ళాడా? ఏమండి, నా మాట అర్థమైందా? ప్రియులు అర్థమైందా? యెహోషువ ఒక్కడే వెళ్ళాడా దేవుని మందిరానికి? దేవుని మందిరానికి ఒక్కడే వెళ్ళాడా? ఏమండి, ఒక్కడే వెళ్ళాడా? లేదే. యెహోషువతో పాటు దైవజనుడైన మోషే కూడా ఉన్నాడు. మోషే యెహోషువ ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వెళ్ళారు. హల్లెలూయా. ఏమండి, ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లలరా, వివాహమై ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా కానీ వివాహమును కానట్టుగానే వస్తే ఒక భార్య దేవుని మందిరానికి వస్తున్నారు, వస్తే ఒక భర్త మాత్రమే దేవుని మందిరానికి వస్తున్నారు. ఏమండి, నేటి క్రైస్తవుల యొక్క భక్తి ఎలాగుందయ్యా అంటే కేవలం ఒక భార్య దేవుని మందిరానికి రావటం, లేక ఒక భర్త మాత్రమే దేవుని మందిరానికి రావటం. అయ్యో, ఒక భార్యాభర్తగా మనము ఏమండి నియమించబడి ఉన్నాం, ఒక కుటుంబంగా కట్టబడి ఉన్నాం. మన ఇద్దరము కూడా భార్యాభర్తలం కదా. భార్యాభర్తలుగా దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆలోచన ప్రియుల భార్యకి కానీ భర్తకి కానీ కలగటం లేదు. అందుకే ప్రియులరా, భార్య ప్రార్థనా పరురాలైతే ఎవరి భర్త ఏమో ఈదుల్లో తిరుగుచూ ఉన్నాడు. ప్రార్థన చేసి 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 ఆమెకు విసుగు వచ్చేసి దేవుడు ఆలకించలేదేమో అన్నట్టుగా ఆవిడ కూడా ప్రార్థన చేయటం మానేస్తుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో వాక్యం ఏం చెప్తుందంటే ప్రియులరా, ఏమండి, విసుకక మనము ప్రార్థన చేయవాలనై. ఎలా చేయాలి? విసుకక ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా ప్రియులరా, ఏమండి, భార్య భర్త ఇద్దరూ కలిసి చక్కగా దేవుని మందిరానికి వస్తే ఏమండి ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? వాక్యములు మనము చదువం కదా. మోషే యెహోషువ ఇద్దరు కలిసి ప్రత్యక్షము గుడారము యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడట. ఏమయ్యాడట? దేవుడు ప్రత్యక్షమయ్యాడండి.
దేవుని యొక్క ప్రసన్నతను వారు చూచారు, దేవుని వెలుగును వారు చూచారు, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని చూచారు, దేవుని మహిమను వారు చూడగలిగారు, దేవుని ప్రత్యక్షతను వారు చూడగలిగారు. దేవుని స్తోత్రం కలుగును. దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఈ 21 రోజు ఉపవాస ప్రార్థన కూడుకుల్లో దేవుని స్తోత్రం, ఒక భర్తగా ఒక భార్యగా దేవుని సన్నిధిలో నీవు గనక పాల్గొంటే, నీ కుటుంబం గనక పాల్గొంటే దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతావు. నీ భార్య చూడగలుగుతుంది, నీ భర్త చూడగలుగుతాడు, నీ కుటుంబం చూడగలుగుతుంది, నీ సంఘము చూడగలుగుతుంది. లేకపోతే గట్టిగా తప్పుడు కొట్టి ప్రభుత్వం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా దేవుని ప్రత్యక్షతను చూడలేని విశ్వాసం చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుని మందిరానికి రావలసిన రీతిలో క్రమము లేదు కనుక. దేవుని మందిరానికి రావాల్సిన ఏమండి క్రమమైన విధానము లేక, దేవుని సన్నిధికి అట్టి క్రమమైన రీతిలో రాకయే వచ్చినా కూడా విలువ లేకుండా పోతుంది. వచ్చినా కూడా ఏ ఆశీర్వాదాన్ని చూడలేకుండా పోతున్నా. దేవుని ప్రత్యక్షతను చూడాలి అంటే మనకి క్రమం ఉండాలి, మనకి ఒక మంచి ప్రియుల నియమం ఉండాలి, మనకి మంచి ప్రియుల ఒడంబడిక ఉండాలి, ఒక మంచి తీర్మానం అనేది మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం, ఆయన ప్రత్యక్షతను చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. నేను విశ్వసించి నమ్మి ప్రియులరా, ఇదిగో ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు మీతో. దేవుని యొక్క బిడ్డలుగా ఎన్నడూ చూడలేని ఒక ప్రత్యేకత, ఎన్నడూ చూడలేని ఆ యొక్క తేజస్సును మనము చూడాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారు, ఖచ్చితంగా దేవుని యొక్క ప్రత్యక్షత వారు చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా దేవుని వాక్యములు మనము చూస్తేనండి చక్కటి మాట ఇలాగున రాయబడింది. చూడండి, 3వ మాటలోనికి మనం వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ద్వితీయోపదేశ కాండములో నిర్గమకాండము 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాను. యెహోషువ చదువు. మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లల, మోషే ఏదైతే చెప్పాడో, మోషే చెప్పిన మాట ప్రకారంగా యెహోషువ చేశాడట. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి, మోషే ఏదైతే చెప్పాడో చెప్పినట్లుగా యెహోషువ చేశాడు. అంటే మోషే యొక్క మాట యెహోషువ విన్నాడు. మోషే మాట యెహోషువ విన్నాడు. ఎంత చెప్పినా కానీ చాలా మంది మాట వినరు, మాట వినరు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలు నా మాట నీవు వినిన ఎడల చెప్పాలి ఎంత మేలు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. వింటేనా
వినకపోతేనా? ఎస్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే దేవుని యొక్క మాట అనేది వింటే మనకి మేలు, మన కుటుంబానికి మేలు. దేవుని స్తోత్రం. దేవుని సేవకుడిగా ప్రియురా, మీకు చెప్పిన మాటను బట్టి ప్రకటించబడిన రీతిగా ఎవడి దానిని విని ఈ ఉపవాస ప్రార్థన కూటాలకి వచ్చిన మీరందరికీ దేవుడు మేలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మాట వినే వారికి దేవుడు మేలు చేస్తాడు. ఎవరు చేస్తాడు? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కనుక యెహోషువ ప్రియులారా, ఏమండి, మోషే చెప్పిన మాట ప్రకారంగా చేశాడు. అందుకనే యెహోషువ యుద్ధములో గొప్ప జయము చూడగలిగిన వాడు. హల్లెలూయా. నిజమేనండి. యుద్ధములో జయము చూడాలి అంటే, శత్రువులపై జయము చూడాలి అంటే యెహోషువ తన సొంత తెలివితేటలు ఉపయోగించి, తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి యుద్ధం చేయలేదు. యుద్ధమును చేయటానికి కూడా మోషే ఎలాగైతే చెప్పాడో, మోషే చెప్పినట్లుగానే యెహోషువ యుద్ధమును చేసిన వాడునైనా. హల్లెలూయా. ప్రభువైన దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో చక్కటి మాట ప్రభు సెలవిస్తున్నాడు. అదేమిటి అంటే, ఖచ్చితంగా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో, మీరు పోరాడుచున్నది శరీరులతో కాదు, దురాత్మల సమూహములతో మీరు పోరాడుచున్నారు. సంఘమును గురించి అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న మాట ఏమిటి అంటే, మీరు పోరాడుచు ఉన్నది, మీరు యుద్ధములు చేయుచున్నది మనుష్యులతో కాదు. ఎవరితో పోరాడుతున్నారట? దురాత్మల సమూహములతో మీరు పోరాడుతున్నారు. ఎందుకంటే దురాత్మలు మిమ్మల్ని పాడు చేస్తున్నాయి, మీ కుటుంబాన్ని పాడు చేస్తున్నాయి, నాశనములు చేస్తున్నాయి. కనుక దేవుని స్తోత్రం. అట్టి నాశనములు చేసే దురాత్మల సమూహమును మీరు జయించాలి అంటే, అట్టి దురాత్మల సమూహాల మీద విజయమును చూడాలంటే, అట్టి దురాత్మల యొక్క బంధకాల మీద మీరు విజయాన్ని చూడాలంటే, అట్టి దురాత్మల యొక్క బంధకాల మీద మీరు గొప్ప జయము పొందాలి అంటే, దేవుని మాట వినేవారు. ఎప్పటికే ప్రియుల చాలా మంది జీవితాలు, ఏమండి, చాలా మంది జీవితాలు చాలా రకాలుగా పాడైపోతున్నాయి. చాలా మందిని సాతానుడు పట్టుకుని తన గుచ్చుల్లో లాక్కుని ఎంతగానో ప్రియులరా అనేకులను కూడా పాడు చేస్తూ ఉన్నారు. ఆ శత్రువు యొక్క బంధకాలను బయటికి రాలేక చాలా మంది ప్రియులరా, ఏమండి, అలాగా బ్రతకాలో ఇలాగా ప్రియులరా చనిపోవాలో తెలియక మధ్యలో కొట్టుమిట్టులాడుతూ బ్రతుకుతున్నారు. నేనంటాను ప్రీతి, ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే గనక ఈ ఉపవాస ప్రార్థన కూటాలు నీకు, నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నవి, ఎంతో దీవెనకరమైనవి. ఏ స్థలములో నీవున్నా, ఏ స్థితిలో నీవున్నా, ఏ పరిస్థితిలో నీవున్నా, ఏ దెయ్యపు శక్తులతో నీవున్నా, ఏ దురాత్మ శక్తులతో నీవున్నా, ఏ అంధకార శక్తులతో నీవున్నా, ఏ సాతాను శక్తులతో నీవు ఉన్నా, దేవుని మందిరానికి గనక నీవు రాగలిగితే, దేవుని యొక్క మందిరములో ఆయన యొక్క మాటను వినగలిగితే, ఆయన మాట ప్రకారంగా నువ్వు ప్రార్థించగలిగితే,
ఆయన మాట ప్రకారంగా నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన మాట ప్రకారం నువ్వు నమ్మకం ఉంచగలిగితే, నేను పట్టి పీడించే ప్రతి బంధకాల నుండి నా దేవుడు సంపూర్ణముగా విడిపించువాడే ఉన్నాడు. గట్టిగా తప్పడు కొని దేవుడి స్తోత్రం చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉపవాస ప్రార్థన కూడికలు ఎందుకంటే పట్టబడిన సాతాను యొక్క బంధకాల నుండి ప్రతి ఒక్కరూ విడిపించబడాలి. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన కూడికలు ఎందుకు కొరకంటే పట్టబడిన దురాత్మల యొక్క శక్తుల చేత పట్టబడిన ప్రతి కుటుంబము విడుదల పొందాలి. ఉపవాస ప్రార్థన ద్వారానే అది సాధ్యమవుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా ప్రతి ఒక్కరిని వారి కుటుంబాల్లో పట్టబడిన బంధకాల నుండి నా దేవుడు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మి విశ్వసించిన వారి జీవితంలో నా దేవుడు కార్యము చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా చూడబోతూ ఉన్నాడు. నిశ్చయముగా మీరు చూడబోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని జరిగించువాడునై ఉన్నాడు. హల్లెలూయా. మోషే చెప్పినట్లుగానే యెహోషువ యుద్ధం చేశాడు. యుద్ధంలో విజయాన్ని చూశాడు. దేవుడు చెప్పినట్లుగా, వాక్యం చెప్పినట్లుగా మనము ప్రియుల చేయగలిగితే మన మీద యుద్ధమును చేసే శత్రువు యొక్క బంధకాల నుండి దేవుడు విడిపించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, 4వదిగా దేవుని మాటను మనము చదివితే చక్కటి మాటల గురించి చదవండి. 4వ మాటలో దేవుని యొక్క సన్నిధిలో రాయబడింది. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదామా? అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూరు కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ ప్రియులరా, ఏమండి దేనిని పొందుకున్నాడట? ఐశ్వర్యాన్ని పొందాడా? ఐశ్వర్యాన్ని పొందాడా? ఎకరాలు ఏమైనా పొందుకున్నాడా? యెహోషువ ప్రియుల పొందినది ఏమిటి అంటే యెహోవాక సంబంధమైనది కాదు, పరలోకము నుండి ప్రత్యక్షమయ్యే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఉన్నాడు. గట్టిగా తప్పుడు కొడదామండి, గట్టిగా తప్పుడు కొడదామా, గట్టిగా తప్పుడు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా యెహోషువ ఏమి పొందాడు అంటే పరిశుద్ధాత్మను పొందిన వాడునై ఉన్నాడు. ఆత్మను పొందిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకునే యెహోషువ పొందుకున్న ఆత్మను బట్టి ఏమంటే దేవుడు అంటాడు అతనిని నీవు చేతుల నుంచి దీవించమంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రియులు ఏమండి పరిశుద్ధాత్మను పొందిన వారు తక్కువ. ఏమండి దేవుని అభిషేకాన్ని పొందిన వారు తక్కువ సంఘాల్లో. దేవుని యొక్క ఆత్మ అంటే విలువ లేదు. పరిశుద్ధాత్మకు ఏమాత్రమును కూడా ఒక ప్రత్యేకత లేదు. పరిశుద్ధాత్మ అంటే ప్రియులరా ఏదో ఏమండి ప్రియులరా ఎంతైనదిగా ప్రజలు చూస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అంటే వింతైనది కాదండి, దేవుడు అనుగ్రహించిన ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ప్రియులరా
పరిశుద్ధాత్మను గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే దాని యొక్క రుచి, దాని అనుభవానికి తెలియదు కనుక. పరిశుద్ధాత్మను వాడు పొందలేదు కనుక. దేవుని స్తోత్రం. నేనేమంటాను అంటే ప్రియులారా, ఈ ఉపవాస ప్రార్థన కూడుకుల్లో ఏమండి ఖచ్చితముగా దేవుని బిడ్డలైన వారందరికీ దేవుడు తన ఆత్మ చేత నింపబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబోతున్నాడు, తన శక్తితో నింపబోతున్నాడు. నిశ్చయముగా మీరు అన్య భాషలు మాట్లాడుతూ ప్రభుని మహిమపరచబడి ఒక దినము రాబోతూ ఉంది. నీవు ఊహించకుండానే అన్య భాషలు మాట్లాడే దినము రాబోతూ ఉంది. నువ్వు అనుకోకుండా అన్య భాషలు మాట్లాడే ఒక దినము రాబోతుంది. దేవుడిని దర్శించే దినము రాబోతూ ఉంది. దేవుడి తన అభిషేకించబడే దినము రాబోతూ ఉంది. దేవుని అగ్నితో నింపబడే దేవుడి సమయము రాబోతూ ఉంది. ఈ ఉపవాస ప్రార్థన కూటాల్లో దేవుడు ఖచ్చితంగా ఆయన ఆత్మచేత నిన్ను నింపువాడునై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ పొందిన వాడికే దేవుని కార్యాలను గురించి తెలుస్తుందండి. అభిషేకం పొందిన వాడికే దేవుని కార్యాలు తెలుస్తాయి. దేవుని శక్తితో నింపబడిన వాడికే దేవుని వాక్యం విలువ తెలుస్తుంది. దేవుని ఆత్మతో నింపబడిన వాడికే ప్రార్థన విలువ తెలుస్తుంది. దేవుని ఆత్మతో నింపబడిన వాడికే వాక్యము విలువ తెలుస్తుంది. దేవుని ఆత్మతో నింపబడిన వాడికే మందిరముకు విలువ తెలుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ ఉపవాస ప్రార్థన కూటల్లో దేవుని పిల్లలారా ఏదో వచ్చాను వెళ్ళాను అంటాం కాదు. యెహోషువ దేవుని ఆత్మను పొందాడు. హల్లెలూయా. యెహోషువ దేవుని ఆత్మను పొందాడు కనుక ఆ ఆత్మ చేత ఖచ్చితంగా మనము నింపబడిన వారిమై నింపబడాలి. హల్లెలూయా. ఎలాగుని మనము ప్రియులారా ఏమండి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునే వారికి కాదు, ఒక వైరాగ్యాన్ని కలిగి దేవుని ఆత్మను పొందాలని చెప్పి, ఒక పౌరుషాన్ని కలిగి దేవుని ఆత్మను పొందాలని చెప్పి, ఒక రోషము కలిగి దేవుని ఆత్మను పొందాలని చెప్పి ఉపవాస ప్రార్థన కూటంలో మనం పాల్గొనాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ పట్ల వైరాగ్యం ఉన్నప్పుడే ఉపవాస ప్రార్థనలో మనం పాల్గొనగలుగుతాం. పాల్గొన్న మనందరమును కూడా దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. అసలు పరిశుద్ధాత్మతో నింపబడితే దాని యొక్క విధానం వేరండి. అందుకని యెహోషువకు దేవుడు ఆత్మ చేత నింపినవాడే. హల్లెలూయా. ఆయన ఆత్మను పొందుకున్నవాడే. మరొక చోట ఎవరైనా తెలుసా, జ్ఞానాత్మ కలిగిన వాడే ఉన్నాడంటే. ఆత్మతో పాటు కూడా ఏం పొందుకున్నాడు? ఏమంటే జ్ఞానమును కూడా పొందుకున్నాడట. దేవుని స్తోత్రం. నేనేమంటాను అంటే పిల్లల ఉపవాస ప్రార్థన కూటల్లో ఏమండి పరిశుద్ధాత్మతో కనుక నింపబడితే దేవుని యొక్క జ్ఞానం మనలోకి వస్తుంది. హల్లెలూయా. దేవుని జ్ఞానం మనలోకి వస్తే ఏమండి దేవుని యొక్క పిల్లరా ఏమండి ఆ దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనకి మనం కట్టుకోగలుగుతాం. మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం, సంఘాన్ని కట్టుకోగలుగుతాం, భక్తిని మనము కాపాడుకోగలుగుతాం. ఒక కృపా ప్రభు మనందరికి ఇచ్చి నడిపించుకున్నాం. మోకరిందమండి దేవుని సంఘంలో ప్రార్థించాక ఒక చిన్న మాట, 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 ఒక చిన్న మాట.